హాయ్! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి బేబీ వెయిట్ గెయిన్ రెసిపీ అండి. ఇది పిల్లలకు ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. అండ్ అలాగే చాలా హెల్తీ కూడా. ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలకి ఎటువంటి ఫుడ్‌ని ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే పిల్లలు బరువు పెరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అలాంటి వారికి ఈ చక్కటి ఫుడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలకి పెట్టడానికి. అంతేకాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ అవుతుంది కూడా. ఓకే. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. ముందుగా మనము ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం బాగా వేడెక్కిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది మాకిక్కడ. సో, దానివల్ల ఏంటంటే పెట్టగానే వేడైపోతుంది పాన్ అనేది. చిరోటి రవ్వ అంటారండి. మనం మామూలుగా కేసరి చేయడానికి ఉపయోగించుకుంటాం కదా! ఆ రవ్వ అండి. ఈ రవ్వ చాలా త్వరగా వేగిపోతుంది. అలాగే మాడిపోతుంది కూడా. మనం మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో వేసినది ఇది మనం ఇంట్లో హోమ్‌మేడ్ సెరిలాక్ అండి. రాగి సెరిలాక్. అన్ని రకాల గ్రెయిన్స్ వేసి మెత్తటి పౌడర్ చేపిచ్చానండి. ఈ పౌడర్‌ని నేను 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇప్పుడు మా పాపకి 11 మంత్స్. మీరు ఏజ్‌ని బట్టి కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్ల రవ్వ తీసుకున్నాను. 2 స్పూన్ల రాగి సెరిలాక్ పౌడర్‌ని తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 బాగా వేగిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏంటంటే, లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ముఖ్యంగా ఈ రెసిపీ పిల్లలకి పెట్టడం వల్ల ఈ ఎండాకాలంలో హాయిగా పిల్లలు తింటారు. అంతేకాకుండా పిల్లలకు ఒక మంచి పుష్టికరమైనటువంటి ఆహారం అండి ఇది. రాగి అనేది. ఒకవేళ మీకు ఈ రాగి సెరిలాక్ పౌడర్ అందుబాటులో లేదు హోమ్‌మేడ్ అనుకుంటే, నార్మల్ రాగి ఉంటుంది కదా! దాన్ని బాగా కడిగి ఆరబెట్టి, వీలైతే మొలకగట్టి పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్‌ని కూడా మీరు రవ్వతో పాటు ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్రాసెస్‌ని చేసుకుంటే చాలా హెల్తీ అండి పిల్లలకు. రుచి కూడా ఎంతో బావుంటుందండి. పిల్లలు మిగల్చగా పెద్దవాళ్ళం మనం కూడా కొన్నిసార్లు తినాల్సి వస్తుందండి. ఎందుకంటే పడేయలేక. నేనైతే దీన్ని టేస్ట్ చేశాను. చాలా బావుందండి. ఎలా ఉందంటే కేసరిలాగా అనిపిచ్చింది నాకైతే టేస్టు. కానీ షుగర్ అనేది ఒకటి తక్కువ మనం చేసిన దాంట్లో. దీన్ని ఇవ్వడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారండి. అంతేకాకుండా పిల్లలకి పదే పదే ఆరోగ్యం బాగోలేకపోవడము, అందరి పిల్లల్లాగా మన పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉండాలని ప్రతి ఒక్క తల్లి కోరుకుంటుంది గదా! సో, అలాగే దీన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు. అలాగే ఎంతో యాక్టివ్‌గా కూడా ఉంటారండి. పిల్లలు దీన్ని ఇవ్వడం వల్ల ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ అవుతుంది. పిల్లలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. హాయిగా పొట్ట నిండా పుష్టిగా ఉంటుంది. పిల్లలు పడుకున్నారంటే పదే పదే మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఒక లాంగ్ స్లీప్ అనేది ఉంటుందండి. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ రెసిపీని పిల్లలకి చేసి తప్పకుండా పెట్టండి. ఎంతో బావుంటుంది. ఓకే. ఇప్పుడు మనం చూడండి ప్రాసెస్ అనేది దగ్గర పడుతూ ఉంది. ఈ కన్సిస్టెన్సీ మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఫ్లేమ్ అనేది హై గానీ, మీడియం కానీ పెట్టకండి. ఎందుకంటే అడుగు అంటుకుంటుంది. సో, దానివల్ల ఏంటంటే మాడిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో గ్యాప్ లేకుండా. ఓకే. ఇప్పుడు మనం ఈ ఫుడ్‌ని ఏ టైంలో పెడితే బావుంటుంది అనుకుంటే మధ్యాహ్నం టైంలో పెడితే చాలా బావుంటుందండి పిల్లలకి. రాగి కాబట్టి మంచి డైజెషన్ కూడా అవుతుంది. మధ్యాహ్నం టైంలో పెడితే పిల్లలకు కూడా ఆకలనేది బాగా ఫుల్‌ఫిల్ అవుతుందండి. మధ్యలో ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతారు కూడా. ఓకే. చూడండి మనకు ఒక హల్వా టైప్ వచ్చేస్తుందండి దగ్గర పడే కొద్దీ. ఓకే. మీ పిల్లల ఏజ్ 6 మంత్స్ నుంచి ఎంత ఏజ్ వరకైనా దీన్ని హ్యాపీగా పెట్టుకోవచ్చండి. పిల్లలకు ఈజీ డైజెషన్ కూడా అవుతుందండి. నేను ఎందుకంటే హోమ్‌మేడ్ సెర్లాక్ పౌడర్ వేశాను కాబట్టి అందులో నేను అజ్వైన్, అలాగే జీలకర్ర ఇటువంటివి వేశాను. ఒకవేళ మీకు ఆ పౌడర్ లేదనుకున్న వారైతే కొద్దిగా రాగి, అలాగే రవ్వతో చేసేవాళ్ళైతే ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే వామైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ అనేది రాకుండా. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి పిల్లలకు వీలైనంతగా మంచి ఫుడ్ అనేది పెడుతూ ఉండాలండి. పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ గ్రోత్ అనేది బావుంటుంది. సేమ్ టైం మంచి డెవలప్‌మెంట్ అవుతూ ఉంటుంది.
అలాగే పిల్లలు పదే పదే సిక్ అవ్వకుండా ఉంటారండి మెయిను. 2, 3 రోజులకొకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే ఎలా అండి? అలా కాకుండా హ్యాపీగా, హెల్తీగా పిల్లల ఎదుగుదల అనేది ఉంటుంది. ఇటువంటి హోమ్‌మేడ్ రెసిపీస్ చేసి పెట్టడం వల్ల ఓకే అండి. మనకు ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీ అనేది చల్లారిపోయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా పాపకు నేను పెట్టిస్తున్నానండి. ఓకే అండి. ఇది ఈరోజుటి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.